బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మెదక్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా ఏటూరు నగరంలో అత్యధికంగా 9.64 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా సేగుంటలో 8.11 సెంటీమీటర్లు, మెదక్లో 7.68 సెంటీమీటర్లు, సంకనపేటలో 6.71 సెంటీమీటర్లు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా పాలెంలలో 6.90 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.14 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. రహదారులపై వరద పొంగి పొర్లింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లోనూ బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.